Hi friends, welcome to my channel Plantino the Garden Expert. So friends, చాలా థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు, మంచి వ్యూస్ వస్తున్నవి, చాలా థ్యాంక్ యూ. సో ఇలాగే మమ్మల్ని ఎక్కువ మీరు ఎంకరేజ్ చేయాలని, వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఒక ఫామ్ హౌస్లో మేము తీసుకెళ్తున్నాం అంట. ఫామ్ హౌస్ పేరు ద హార్ట్ ల్యాండ్. సో ఈ ఫామ్ హౌస్ మేమే చేసి ఆల్మోస్ట్ 8 or 9 months వరకు అవుతుంది. సో ఇప్పుడు ఈ గార్డెన్ కంప్లీట్గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు గార్డెన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత బాగా బ్యూటిఫికేషన్ వచ్చింది మీకు చూపించాలనుకుంటున్నాను. మాకు ఈ గార్డెన్ చేయడానికి మినిమం 20 నుంచి 25 days వరకు పట్టింది అనమాట. ఇది మనకి ఫామ్ హౌస్ టైప్ అనమాట, రెంటల్ ఫామ్ హౌస్ టైప్ మన పైన చూసుకోలేదు. సో దాన్ని బట్టి చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి గార్డెన్ ఉంది, తర్వాత ఏరియా కూడా ఉందన్నమాట, కూర్చొని ఇటుపక్క ఎవెన్యూ ప్లాంట్స్, ఇటుపక్క ఎవెన్యూ ప్లాన్ చేసాము. ఇటుపక్క ఎవెన్యూ వచ్చేసి కోనోకార్పస్ యూజ్ చేసాము. అండ్ మళ్ళీ ఇటుపక్క వచ్చేసి మనకి రాయల్ పామ్ యూజ్ చేయడం జరిగింది అనమాట. రాయల్ పామ్స్ నేను కవర్ చేయడానికి ఒక ఎడ్జ్ పెట్టామన్నమాట. ఈ ఎడ్జ్ పేరు ఉజేనియా అంటారు దీన్ని. సో కోనోకార్పస్ పెట్టకూడదు అంటారు, అది ఎందుకు పెట్టాము, పెడితే ఎలా మెయింటైన్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఫామ్ హౌస్ దీనికి ఆపోజిట్ ఎవెన్యూ ప్లాంట్స్ ప్లాన్ చేసాము. సో ఇందులో ఫ్లవరింగ్ చెట్లు ఉన్నాయి, తర్వాత ఓన్లీ గ్రీనరీ ఉన్నాయి, అన్ని మిక్స్ చేసి పెట్టడం జరిగింది. చూడండి, డబుల్ బియా పల్లీడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు న్యాచురల్గా ఇక్కడ దొరికిన స్టోన్స్ ఇక్కడ సెట్ చేయడం జరిగింది. సో సిట్టింగ్ కూర్చోడానికి చెట్లు నేడుకొచ్చే కూర్చొని ఫామ్ హౌస్ని చూసి కొంచెం ఆ వ్యూ కోసం అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఉత్తరాంచలం అంటారు, ఇది చాలా స్మెల్ వస్తుంది. ఇది టిప్లార్సిస్ కార్డియా సెవిస్టినా. ఫ్లవర్ చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇది లాన్ ఏరియా ఫ్రెండ్స్, మొత్తం 4000 SFT దాకా ఉంది లాన్ ఏరియా. ఇది ఓన్లీ లాన్ పెట్టడానికి మాకు ఒక 6 or 10 members లేబర్స్ తోటి చేసాము. ఒక 1 day వరకు పట్టింది. కొరియన్ కార్పెట్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన వీడియో వచ్చేసి ఐకార్ట్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ట్రాపికల్ లుక్ ఫ్రెండ్స్, మనకి ఎంట్రన్స్ ఫామ్ హౌస్ ఎంట్రన్స్లో నాకు ట్రాపికల్ లుక్లో కావాలని చెప్పి క్లయింట్ అడగడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి కొన్ని స్టబ్స్ అండ్ ఫ్లవరింగ్ అండ్ గ్రీన్స్ యాడ్ చేసి మనం ట్రాపికల్ లుక్ తయారు చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ స్టేజ్ అనమాట అది ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి డేట్ పామ్స్. చూడండి డేట్ పామ్స్. సో మనం ఇక్కడ ఏం చేసామంటే డేట్ పామ్స్ లోకల్ ఏరియాలో అసలు క్లయింట్కి తెలిసిన కొంతమంది అంటే రైతులు ఉంటారు కదా, పొలాల్లో అక్కడ ఉన్న చెట్లను తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఒక్క పామ్ చెట్టు కూడా ఎఫెక్ట్ కాలేదనమాట. అన్ని పామ్స్ మేము ఇన్స్టాల్ చేసిన ప్రతి ప్లాంట్ పాము మనకి చాలా మంచిగా వచ్చేసింది. అంటే కొన్ని చెట్లు ఏంటంటే మనం రీప్లాంటేషన్ చేస్తే ఏర్లతో తీస్తాం కాబట్టి ఏర్లు కట్ అయిపోయి కొంచెం డెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా అంటే మనకి హార్టికల్చర్ సమక్షంలో మా టీంలో ఉన్నారన్నమాట. వాళ్ళ సమక్షంలో వాళ్ళని తీసుకొచ్చి దానికి కావాల్సినవన్నీ అంటే మెన్యూస్ యూజ్ చేసి ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో అందుకని పామ్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయిపోయింది. ఫామ్ హౌస్లో వచ్చేసి స్పెసిమెన్ ప్లాంట్స్లో ఇది ఒక బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ద ట్రీ అనమాట. అరల్మెంట్ బనానా ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో. ఈ ప్లాంట్ ఇంకా ఈ బిల్డింగ్ అంత హైట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హార్ట్ ల్యాండ్ ఫామ్ హౌస్, మనకి చేవల దగ్గర హైదరాబాద్ నియరెస్ట్లో ఉందన్నమాట. వితౌట్ పొల్యూషన్, సిటీకి చాలా అవుట్స్కట్స్లో ఉందన్నమాట. సో ఎంజాయ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ ఉంది. తర్వాత మనకి ఏమన్నా ఈవెంట్స్ కానీ ఫ్యామిలీతో వచ్చేసి ఏమైనా బర్త్డే పార్టీస్ అట్లాంటి చూసిన ఈవెంట్ చేసుకోవడానికి లాన్ ఏరియా కూడా చాలా పెద్దగా ఏరియా ఉందన్నమాట. లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము. మీకు ఫామ్ హౌస్కి రావాలనుకున్నా, బుక్ చేసుకోవాలనుకున్నా ఆ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఓనర్ది. ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఫామ్ హౌస్ బుక్ చేసుకోవచ్చు. విండో బ్యాక్ సైడ్ పెట్టామన్నమాట. ఇది ఎందుకు పెట్టామంటే ఇది బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ లోపల నుంచి మార్నింగ్ మనకి గెస్ట్ లైట్లో ఓపెన్ చేయగానే కొంచెం గ్రీనరీ ఎఫెక్ట్, ఫ్లవర్ ఎఫెక్ట్ కావాలని చెప్పేసి ఇక్కడ వెళ్ళిపోనే సీతాకోరం ఎల్లో పెట్టడం జరిగింది. ఈ
ఇవే పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవైతే మనకి రెగ్యులర్ ఫ్లవరింగ్ ఉంటుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సిట్టింగ్ కూడా నాకు కొంచెం స్పెషల్గా ఉండాలని క్లయింట్ అడగడంతో ఆ సిట్టింగ్ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేసాము. ఇక్కడ దొరికే న్యాచురల్ స్టోన్స్ తోటి అండ్ ఫాస్టల్ పంప్స్ తోటి ఒక డిజైన్ చేయడం జరిగింది. మామూలు న్యాచురల్ అయితే చెట్లన్నీ స్ట్రైట్గా పెరుగుతాయి. సో మేము ఏం చేసామంటే ఇక ఫాస్టల్ పంప్స్ని ఒక బెండ్లో ఉంచి చెట్లు పెట్టడం జరిగింది. ఆ డిజైన్ బెండ్తో రావడం వల్ల ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. సో సిట్టింగ్ కూడా మధ్యలో అరేంజ్ చేసాము స్టోన్స్ తోటి. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసి ప్రైవసీ కోసం క్రియేట్ చేయబడిన ప్లేస్ అనమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ అంటే 4 sides వచ్చేసి మనం ప్లాంట్స్ తోటి కవర్ చేయడం జరిగింది. అంటే వాల్ లేకుండా చెట్లతోనే వాల్ క్రియేట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా రెస్ట్ కోసం వచ్చిన కొంచెం ప్రైవసీ కోసం అని చెప్పి ఏరియా ప్లాన్ చేసాము. గార్డెన్ తో పాటు ఫ్రూట్ గార్డెన్ కూడా చేయడం జరిగింది. అంటే మనకు తోటలాగా పెట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్ని ప్లాంట్స్ పెట్టడం జరిగింది, ఫ్రూట్ ప్లాంట్స్. ఇప్పుడు జామ్ ఉంది అనుకోండి, జామ్లో రెడ్ గోవా, గ్రీన్ గోవా అట్లా 2-3 రకాలు ఉంటాయి. అవి తర్వాత సపోటా కానీ, మ్యాంగో కానీ, తర్వాత జాక్ ఫ్రూట్, ఇట్లా అన్ని రకాల చెట్లు కలిపేసి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి జామ థాయ్ వెరైటీ అనమాట. చాలా బాగా ఇంత సైజ్ వచ్చిందో చూడండి. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ గోవా కూడా ఫ్రూటింగ్ అవుతుంది ఇప్పుడే. ఇది కూడా చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అంజీరా ఫ్రెండ్స్, అంజీరా అంటే పిగ్ అని కూడా అంటారు అనమాట. సో ఇది కూడా ఒక 2-3 చెట్లు కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట ఫ్రూట్ గార్డెన్లో. ఫ్రెండ్స్ ఇది క్యాష్యూ నట్ ప్లాంట్ నుంచి దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. దీని కథ ఇదేంటంటే మేము ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్ ఏదో సీడ్ తీసుకొచ్చి చేయడం వల్ల అక్కడ మన గార్డెన్లో మలిసిన చెట్టు అనమాట, చిన్న మొక్క. మేము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాము ఇది. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిపోయిందో. సో ఇట్లా న్యాచురల్గా ప్రేమించాలి ఫ్రెండ్స్. మనం పెట్టంగానే చనిపోకుండా దీనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, మంచిగా వచ్చింది. ఇప్పుడు దాకా మినిమం చూడండి ఒక 4 feet అయింది ప్లాంట్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఈ ప్లాంట్ ఇట్లా బతికినందుకు. క్యారంబోలా ఫ్రెండ్స్ అంటే స్టార్ ఫ్రూట్ అంటారన్నమాట. ఇది కూడా మనం 2-3 చెట్లు ఈ గార్డెన్ యాడ్ చేయడం జరిగింది. ఈ 2 జాక్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్, ఒకటేమో వైట్ జాక్, ఒకటేమో రెడ్ జాక్ అనమాట. సిట్రస్ లో వచ్చేసి ఎక్కువ రకాలు యూజ్ చేయడం జరగలేదు అనమాట. 2 రకాలు అడిగాడు క్లయింట్. ఒకటేమో మనం మొసంబి పెట్టేసాము, మొసంబి అనమాట ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి స్వీట్ లెమన్ అనమాట. ఈ లెమన్ స్వీట్ లెమన్ డైరెక్ట్ తినేయవచ్చు ఫ్రెండ్స్. చాలా స్వీట్గా ఉంది. ల్యాంప్స్ అవన్నీ కూడా మేము న్యాచురల్గా క్రియేట్ చేసాం. మనకి క్లయింట్ అభిరుచికి అనుగుణంగా అది న్యాచురల్గా అక్కడ ఉన్న లోకల్ బాడీలు తీసి ఆ లైట్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా లైట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ వచ్చేసి 2 acres ఉన్న గార్డెన్ అనమాట. 2 acres ఫామ్ హౌస్. టెక్ అనేది ఎవరు లేరు ఫ్రెండ్స్. వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ కూడా ఓన్లీ ప్లాంటింగ్లోనే డిజైన్ చేసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి క్లయింట్కి చెప్పి, అంటే క్లయింట్ కూడా దానికి అగ్రి చేసి తయారు చేసిన గార్డెన్ అనమాట ఇది వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక పక్కన గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ యూజ్ చేసుకుంటేనే మళ్ళీ ఇంకో పక్కన వచ్చేసి మనం ఫ్రూట్ గార్డెన్ కూడా చేయడం జరిగింది. అంటే మిక్స్డ్ గార్డెన్ లాగా అనమాట. సో దీన్ని కమర్షియల్గా వాడుకోవచ్చు, తన రెసిడెన్షియల్గా కూడా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీగా ఉన్న గార్డెన్ అనమాట. ఇలాంటి గార్డెన్ మీరు కూడా ఫామ్ హౌస్లో ఏమైనా చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా కంటెంట్ అంటే ఈ గార్డెన్లో ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్న గార్డెన్లో మాకు కామెంట్స్లో తెలియజేస్తే మేము ఆ డౌట్స్ మీద కూడా మీకు వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. ప్లాంటినో ద గార్డెన్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ.